ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఈ రోజు 19వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. మరోవైపు 4 మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 1 మ్యాచ్ లో మాత్రమే గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆర్సీబీ ప్లే ఆఫ్ దశకు చేరుకోవడానికి రాబోయే మ్యాచ్ లో గెలవాల్సిన ఒత్తిడి ఉంది. ఇక ఈ రోజు ఆర్సీబీ రాజస్థాన్ ను ఓడించి విజయాలతో దూసుకుపోవాలని పట్టుదలతో ఉంది. ఇక విజయాల పరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో రాజస్థాన్ ఆర్సీబీని ఓడిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీ టాప్ ఆర్డర్ లో కెప్టెన్ ఫాఫ్ డూప్లిసెస్, గ్లెన్ మాక్స్వెల్, కామరూన్ గ్రీన్, రజత్ పాటీదార్ వంటి గొప్ప బ్యాట్స్మెన్లు కలిగి ఉన్నారు. కానీ ఎవరు కూడా రాణించలేకపోతున్నారు. విరాట్ కోహ్లీ 2 అర్ధ సెంచరీలతో సూపర్ ఫామ్ తో కొనసాగుతున్నాడు. 203 పరుగులు చేసి ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు. అయితే కోహ్లీకి మరో ఎండు నుంచి సపోర్ట్ లభించడం లేదు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ లోనైనా మిగతా ఆటగాళ్లు ఆకట్టుకుంటారో లేదో చూడాలి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడితే ఇక ప్లే ఆఫ్ ఆశలు కష్టమేనని చెప్పవచ్చు. అయితే ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ లో కూడా రియాన్ పరాగ్ తప్ప మిగతా బ్యాట్స్మెన్లు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. తన వికెట్ గిన ఆర్సీబీ త్వరగా తీస్తే బెంగళూరుకు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఆర్సీబీ బౌలర్లను నమ్మడానికి వీల్లేదు. ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచ్ల్లోనూ ఏ మ్యాచ్ లో కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. దీంతో ఆర్సీబీకి ప్రత్యర్థి జట్టు కంటే తమ జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శనతోనే భయపడాల్సిన పరిస్థితి. ఇక ఈ మ్యాచ్ జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 జరగనుంది.